సంతోషకరమైన ఆహ్వానం. ఆదికాండము 17వ అధ్యాయంలో 10వ వచనంలో ఇంకొక ప్రాముఖ్యమైన సత్యాన్ని దేవుడు అక్కడ అందించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మరి సున్నతి అనే కార్యక్రమం ఇశ్రాయేలీల్లో ఉన్నది. అలాగే వేరే వేరే జాతుల్లో కూడా అది కొనసాగించబడుతూ ఉన్నది. మనం అనుకున్నట్లుగా కేవలం గోప్యంగ చర్మము సున్నతి చేయబడటం మాత్రమే కాదు, ఇక్కడ ఆత్మీయమైన అర్థం స్ఫురిస్తూ ఉన్నది. అది కేవలము బాహ్య సంబంధమైన సున్నతి కాక ఆత్మ సంబంధమైన సున్నతి, హృదయముకు సంబంధించిన సున్నతి అనే మాట ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తూ ఉన్నాం. రోమా పత్రిక 2వ అధ్యాయము 29వ వచనంలో, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదైతే ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన జరుగునది కాదు. అటువానికి మెప్పు మనుషుల వలన కలగదు, కానీ దేవుని వలనే కలుగును. ఈ యొక్క రోమాపత్రిక 2వ అధ్యాయంలో అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు అనగా కేవలము బాహ్య సంబంధమైన, లేకపోతే ప్రకృతి సంబంధమైన, లేక కొన్ని ఆ యొక్క మరి ఆచార సంబంధమైన ప్రక్రియలు చేయుట ద్వారా అది సున్నతి అనబడదు. కానీ ఆత్మ సంబంధమైన సున్నతి అనుగా అది హృదయ పరివర్తన అనే విషయం ఈరోజు మనం గమనించాలి. ప్రియులారా, కేవలం ఒక ఆచార వ్యవహారం అయితే అది మామూలుగా ఆచార ప్రకారమే ఉంటుంది, కానీ దానిలో హృదయం మార్పు అక్కడ కనబడదు. ఆది కాండంలోనే హృదయం మార్పు గురించి అక్కడ చెప్పబడింది. హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునది, అక్షరము వలన కలుగునది కాదు. దైవ గ్రంథంలో పౌలు గారు చెప్తున్నాడు, అక్షరము అది నశించిపోవునేమో కానీ ఆత్మ నశించదు. క్షరము కానిది అక్షరం అంటున్నాం. ఒకవేళ అది ఎప్పుడు కూడా ఉండేదే, కానీ కేవలము ఆ మాటల చేత, ఆ యొక్క మరి అక్షరముల చేత, ధర్మశాస్త్రములో ఉన్న అక్షరములు చేత కూడా అవి ఒక హృదయమును, అవి కేవలము మరి ఆచారము నువ్వు చక్కగా నడిపించుకుంటానికి అవి దోహదపడతాయి. కానీ నీ హృదయమును మార్చుట కొరకు ఆ యొక్క అక్షరమును, ఆత్మ సంబంధమైన అభిషేకం అక్కడ జరగాలి. అక్షరము వలన కాకుండా ఆత్మ సంబంధముగా అక్కడ ఆ యొక్క హృదయము మరి అది ఆ యొక్క ప్రక్షాళన చేయబడి రక్షించబడవలెను అని. అందుకని నికోదేముతో అన్నాడు ప్రభు, ఆయన నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినవాడు నా వాడు అని. కనుక ఆ యొక్క నీటి మూలము గురించి యేసుకేలు గ్రంథంలో కూడా మనం గమనిస్తున్న 36వ అధ్యాయంలో అక్కడ మరి నేను శుద్ధ జలమును జల్లి నీ యొక్క మరి అపవిత్రతను నేను ప్రక్షాళన కడుగుదును అని. హృదయ సంబంధమైన సున్నతి అది కేవలము అది అంతరంగ సంబంధమైన సున్నతి. దాన్ని ఒకసారి ఈ ఉదయకాలం మనం ఆలోచిస్తూ ఉన్నాం. చివరిగా ఒక వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
3వ వచనములో, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మయందు ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము అన్న. సున్నతి ఆచరించువారనగా ఎవరనంటే, శరీరమును ఆస్పదము చేసుకొనక, శరీరమును బట్టి అతిశయపడక, దేవుని యొక్క ఆత్మయందు ఆరాధించుచు, ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల నూతన సృష్టి. అలాగే ఆ దేవుణ్ణి ఆత్మ ద్వారా, సత్యము ద్వారా మనం ఆరాధిస్తూ ఉన్నాం. అతిశయపడంగానే మనము సున్నతి యందు ఆచరించువారము. ఈ ఆచారము అలవాటుగా కాకుండా ఆత్మ సంబంధమైన ప్రక్రియగా ప్రభు చేశాడు. ఈ గొప్ప కృప ప్రభు నీకు నాకు మనందరికీ అనుగ్రహింప చేస్తున్నాడు. ఇంకా అనేకులకు ఈ కృప అది ఆవరించును గాక. ఆమేన్. ప్రభా నీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు. పితృపారంపర్య వ్యర్థ ప్రవర్తన బట్టి మీరు విమోచించబడలేదు, కానీ ఆయన గొర్రెపిల్ల రక్తం అంటే క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడ్డారన్నాం. ఆ గొప్ప కృప మా ఒక్కొక్కరి మీద దాచేయమని యేసయ్య నామములో అడిగి ఉన్నామా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెన, కృప మనందరికీ సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్.